నమస్తే. నమస్తే. ఎవరన్నా మీరు? అది సీతారాంపురం. సీతారాంపురం. ఏ పార్లమెంట్ వస్తున్నాను? నార్కల్. ఎమ్మెల్యే ఎవరు మీకు ఇప్పుడు? వంశకృష్ణ. వంశకృష్ణ ఎట్లుంది ఆయన పరిపాలన? ఏం బాగాలేదు. పథకాలు పెట్టింది కానీ పేరుకే పథకాలు. వంశకృష్ణ కాంగ్రెస్ బాగాలేదా? బాగాలేదు. పేద ప్రజలకు ఏది చెందుతలేవు. మహిళలకు 2500 లేదు. కరెంటు బిల్లు అంటారు కానీ అది పేరుకి కరెంటు బిల్లు ఇస్తలేమంటారు. నెల నెల వసూలు చేసుకుంటారు. ఏం చేస్తారు. ఏం బాగాలేదు. ఏం ఆదుకుంటాడు. ఏం ఆదుకోడు. అంతే పేరు వరకు చెప్పడం వరకే కానీ ఇంతవరకు అయితే ఏం లేదు. పేద ప్రజలకు ఏం లేదా? ఏం లేదు. ఇందిరామ ఇల్లు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, ఏం లేదు. ఏం లేదు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మరి తేడా అనిపిస్తుందా? వాళ్ళకంటే ఎక్కువ దోసుకుంటారు వీళ్ళు. దోసుకుంటారా? 100 రోజులలో ఏం దోసారు? 100 రోజులు ఇప్పుడు చెప్పిన హామీలు 100 రోజులలో వేయలే. ఇంకా రుణమాపైన రైతులకు 2 లక్షలు ఏవి రాలే. వచ్చే రైతు బంధు గినగా రేవంత్ రెడ్డి పాలనలో రాలే. అవి రాలేదు ఇంకా రాలే. ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? స్టడీ అనా? యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నా కదా, భరోసా చెప్పింది యువత భరోసా. ఇంకా దాని గురించి నోటిఫికేషన్ లేవు కానీ జియో 46 అన్నాడు. జియో 46 ఎత్తేసి అన్నాడు గవర్నమెంట్ రాగానే. 100 రోజులు దాటిపోయి జియో 46 గురించి ఒక్క వినా మాట్లాడతలేరు. జియో 46 ఉండడం వల్ల పేద ప్రజలకన్నా ఇటుకెళ్ళి ఏమంటారు గ్రామీణ ప్రాంతాల యువకులకు జాబులు రాకుండా పోయినాయి. జియో 46 తీసేయలేదు. మరి పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు. వస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్? వన్ సైడ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుండి మల్లు రవి ఉండు బలమైన పోటీ అంటారు, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన పోటీ అంటారు, బీజేపీ నుండి భరత్ బలమైన పోటీ అంటారు. ఎవరు గెలుస్తారు ఈ ముగ్గురిట్లలో? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసింది ఏం లేదు మా జిల్లాకి. ఏదో మా జిల్లా వాసి అని చెప్పుకోవడం తప్ప ఆయన మా జిల్లాకి చేసింది ఏం లేదు. ఆయన ఎవరు మంది ప్రజలకు ఎవరికి తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భరత్ అన్న ఎప్పటి నుండి ఇటుకెళ్ళి గ్రౌండ్ అలా ఆయన పని చేసిండు. ఆయన మీద నమ్మకం ఉంది. ఈయన పని చేశాడు. పక్క భరత్ అన్న గెలుస్తాడు. కాంగ్రెస్ మల్లిరావు అంటారు. ఇంతకుముందు సార్ గెలిచిండు ఒకసారి. ఆయన గెలిచి ఏం చేసిండు? ఏం చేయలే. ఈసారి భరత్ అన్న గెలుస్తాడు. మన నార్కల్ పార్లమెంట్ పక్క బీజేపీ పక్క గెలుస్తాడు. కాంగ్రెస్ ఉన్న ప్రతి ఒక్క యువకులు ప్రజలు రైతులు ఏం ఆలోచిస్తారంటే దేశంలో మోడీ ఉండాలి. దేశంలో మోడీ అంటే ఫస్ట్ మనం స్వేచ్ఛగా బతకాలి. బతకాలన్నప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ పాలన ఎన్ని బాంబు దాడులు జరిగాయి. కాంగ్రెస్ చేసింది ఏం లేదు. స్వేచ్ఛగా బతకాలంటే మోడీ రావాలి. ప్రతి ఒక్క పని చేస్తాడు ఏదైనా అని. యువకులకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రైతులకు రుణమాఫీలు కానీ రైల్వే ఇప్పుడు రైల్వే కొత్తగా మాకు రైల్వే వేస్తా అంటుండు. మహబూబ్నగర్ నుండి డైరెక్ట్ ఇక్కడ. అంటే మొత్తం మీద అయితే ఏ పార్టీ గెలుస్తా అంటారు? అర్థం కాలేనా? బీజేపీ గెలుస్తా అంటున్నా. పక్క గెలుస్తా 100%. ఇది రాసి పెట్టుకోరు. పక్క భర్తన గెలుస్తుండు. 1,00,000 మెజార్టీ తోటి గెలుస్తాడు భర్తన. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే.